సలార్ 2 అప్డేట్ రాబోతుందా? ఫౌజీ అప్డేట్ కూడా వస్తుందా? ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. టికెట్ హైక్‌లు చాలా పెద్ద తతంగమే జరిగింది ఇప్పుడు. ఒక పెద్ద సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందంట. జననాయకన్ పరిస్థితి ఏంటి? ఇలాంటి చాలా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. మన రియాక్షన్ ఛానెల్ చెక్‌ఔట్ చేసేసేయి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయి. సో 'పూరి జగన్నాథ్', విజయ్ సేతుపతి గారి మూవీ పేరు 'స్లమ్ డాగ్' అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అంట. ఆ టైటిల్ విని అరే బాగుందిరా, టెంపుల్ రోడ్ అంటున్నారు, బెగ్గర్ రోల్‌లా చేస్తున్నారు విజయ్ సేతుపతి గారు. బాగుండబోతుంది. లైక్ ఈసారైనా 'పూరి జగన్నాథ్' గారు కొంచెం డిఫరెంట్ చేయబోతున్నారని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ అయితే అనిపించింది. ఎప్పుడైతే పోస్టర్ చూసిన తర్వాత మళ్ళీ ఎందుకో ఇది అండర్ కవర్‌లో పోలీస్‌గా ఉండి ఈ బెగ్గర్ మాఫియాని అరికట్టడానికి విజయ్ సేతుపతి చేస్తున్న అండర్ కవర్ ఆపరేషన్ అని మాత్రం అనకండ్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సింపుల్, నేను ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు. ఇప్పటి వరకు 'పూరి జగన్నాథ్' గారి వల్ల పడ్డ రాడ్లు మామూలుగా నేనైతే తట్టుకోలేకపోయాను. డబుల్ ఇస్మార్టే ఇంకా లాస్ట్ కేసు. ఇది చాలా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. సేమ్ 'పతా హై మే కౌన్ హూ, ఏయ్ ఏస్తా మార్ ముంతా చోడ్ తింతా' ఇట్లాంటి డైలాగులు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తే హ్యాపీ అనిపిస్తుంది. ఏమో నేనైతే మాత్రం ఆ టైటిల్ మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఆ పోస్టర్ చూస్తుంటే మళ్ళీనా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఇది చూసిన తర్వాత ఎలా అనిపించింది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'దళపతి విజయ్' గారి 'జననాయకన్' సినిమా రిలీజ్ అవుతదా అనే సిట్యుయేషన్ అయితుందన్నమాట. కోర్ట్ హియరింగ్ అయింది. కాకపోతే జడ్జిమెంట్ ఇంకా బయటికి చెప్పలేదు. ఆ జడ్జిమెంట్ చెప్పడానికి ఇంకొక రోజుకి వాయిదా పడింది. ఆ డేట్ ఎంతో మనకి ఇంకా తెలీదు. ఇంకా బయటికి రాలేదన్నట్టు. సో ఆ తీర్పు వస్తే తప్ప మనకి ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో లేదో ఏది తెలీదు. దగ్గర అంటే మాత్రం ఫిబ్రవరిలో అయితే సినిమా రిలీజ్ కావట్లేదు. ఇంకా టైం పడుతుంది, ఇంకా పుష్ కావాలి, సెన్సార్ ఇష్యూ కంప్లీట్ కాలేదు అంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు పుష్ టు మార్చ్ కనుక పుష్ అయిందంటే మేబీ జస్ట్ మేబీ సినిమా అప్పుడు కూడా అయ్యే ఛాన్సులు ఉండవు. ఎందుకంటే ఏప్రిల్ ఆర్ మే నాకు తెలియదు భయ్య అంత క్లారిటీగా. అప్పుడు మన తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతాయి అనమాట. ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఆ ఎలక్షన్స్ లో పాల్గొన్న ఎవరైతే పాలిటీషియన్ ఉంటారో ఆయన సినిమాలు ఇలాంటివి మాత్రం వాటిని రిలీజ్ చేయనివ్వరు. ఎందుకంటే అది కొంచెం పబ్లిసిటీకి వాడే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి దాన్ని ఆపేస్తారు అన్నట్టు. సో ఈ సినిమా కూడా అలా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళు ఫిబ్రవరికి రావాలి, లేకపోతే రాదు. అది పరిస్థితి అన్నట్టు. ఇవన్నీ పక్క పెట్టుకున్నా కానీ 500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ల పరిస్థితి అర్థమయ్యలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఏమో భయ్య చాలా చాలా ఇబ్బంది అవుతుంది. జననాయకనే ఇలా అనుకుంటే టాక్సిక్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. 'దురంధర్ 2' నుంచి గట్టి కాంపిటీషన్, అందులోనూ వీళ్ళ విఎఫ్ఎక్స్ ఇంకా కంప్లీట్ కాలేదంట పోస్ట్ ప్రొడక్షన్. దానివల్ల సినిమా పోస్ట్పోన్ అవడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువైనాయి అని అయితే న్యూస్ అయితే వస్తుంది. వీళ్ళు సినిమా రెడీగా ఉన్నా రెడీ కాకుండా కానీ 'దురంధర్'తో రాకూడదని నా ఫీలింగ్. అది వాళ్ళు చూసుకోవాలి. కేవీఎన్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. నాకైతే మాత్రం మీరు క్లాస్‌కి రండి, ఏమని చేసుకోండి. సినిమా బాగుంటే నేను చూసేస్తా. బాలేకున్నా చూసేస్తా. ఎట్లుందో మాట్లాడతా. బట్ స్టిల్ సినిమా మీద ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ కాలేదని చెప్తా. జనాలు మాట్లాడుకుంటున్నారు. జనాలు మాట్లాడుకోవడానికి, సినిమా మీద ఎక్సైట్మెంట్ క్రియేట్ కావడానికి డిఫరెన్స్ ఉంటదని నా ఫీలింగ్. ఏమో లైక్ ఒక ఫైన్ లైన్‌లో వెళ్తుంది. ఐయామ్ రియల్లీ హోపింగ్ యష్ గారు ఒక సూపర్ సాలిడ్ మూవీతో మన ముందుకు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే కాకుండా వీళ్ళు ఎక్కువ పుష్ చేయలేరు. ఎందుకంటే ఇది ఎక్కువ పుష్ అయిందంటే అక్కడికి రామాయణం ఉంది. దివాళీ ఖచ్చితంగా రావాలి. సో దాన్ని బట్టి చూసుకోవాలి వీళ్ళు ఈక్వేషన్‌లో. మీకేమనిపిస్తుంది టాక్సిక్ పుష్ అయితదా? పుష్ కాకపోతే 'దురంధర్'తో ఈజీ కంపీట్ చేయగలుగుతారా? కింద కామెంట్స్‌లో పెట్టండి. సో 'దురంధర్ 2' టీజర్ రాబోతుంది. అంటే ఆల్రెడీ మనం మూవీతో ఒకటి చూసినాము. అదే కాకుండా 1 మినిట్ 48 సెకండ్స్ టీజర్ ఒకటి 23rd నాడు 'బార్డర్ 2'తో వాళ్ళు థియేటర్‌లో అటాచ్ చేస్తున్నారు. అదే టీజర్‌ని మనకి ఆన్‌లైన్‌లో కూడా వదులుతారట. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ అండ్ ఆల్రెడీ ఎవరికో స్క్రీనింగ్ చేశారు. కొన్ని లీక్స్ వచ్చాయి బయటికి. నేను ఇంకా చూడలేదు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. అది ఖచ్చితంగా చూద్దాము. బ్రేక్ డౌన్ చేసేద్దాం. అంటే లైక్ సినిమా స్టోరీ ఏమి ఉండబోతుంది. లైక్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ ఉజైర్ బలోచ్‌ని ఎలా చూపిస్తారని చెప్పేసి. దాంట్లో కొన్ని ఉంటాయి భయ్య. ఉజైర్ బలోచ్ కొన్ని కథలు చేస్తాడు. అర్షద్ పప్పు అనే క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌ని ఏం చేస్తాడని చెప్పేసి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉంటది. దాన్ని ఎలా చూపిస్తారో కూడా చూడాలి. 23rd నాడు కాంట్ వెయిట్. ఖచ్చితంగా చూసేద్దాం. సో ఇదిలా ఉండగా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ డే డ్రామా నడుస్తుంది. ఎస్ఆర్కే గారి కింగ్, షారుఖ్ ఖాన్స్ కింగ్ సినిమా క్రిస్మస్‌కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి గట్టిగా నడిపిస్తున్నారు న్యూస్. దీని గురించి ఆ సినిమా డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ గారు ఏవేవో ట్వీట్లు వేస్తున్నారు. అది కూడా స్పిరిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఏమైందో అయ్యో ఈ సినిమా వస్తుంది దీనికి అగేన్స్ట్‌గా మనం ఉన్నట్టుగా ఏదో ట్వీట్లు వేస్తున్నాడు ఆయన. అర్థం కావట్లేదు. 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఫ్లైట్లు లెక్కలేదు. అందుకే నా సినిమా ఫైటర్ అర్థం కాలేదన్నారు చూసాం ఆ డైరెక్టర్ అన్నట్టు. సో అట్లా అనుకున్నా కానీ రిలీజ్ డేట్ క్రిస్మస్‌కి వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది. అది చూసి షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరూ వద్దొద్దు, డూమ్స్ డే వస్తుంది, మనం డూమ్ అయిపోతాం, కాబట్టి మీరు ఆ టైంలో రిలీజ్ చేయకండి, ముందు ఇంకా ముందరికి రండి, అక్టోబర్ ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోకి రండి కానీ డూమ్స్ డే తోటి ఆర్ ఎల్స్ ఎర్లీ డిసెంబర్కైనా రండి కానీ డూమ్స్ డే తోటి మాత్రం క్రిస్మస్కి రాకండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నూకుతున్నారు. సో ఇది ట్విట్టర్లో హల్చల్ జరుగుతుంది. నిజంగానే కింగ్ క్రిస్మస్కి వస్తా లేదా నా డౌటే. నిజంగా కింగ్ క్రిస్మస్కి వస్తా లేదో చూడాలి. ఇట్లా అనుకున్నా కానీ ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఈ సినిమాలతోటి వీరు? లైక్ ఇప్పుడో అనౌన్స్ చేసి ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి రైటింగ్ ఇష్యూస్, కాస్టింగ్ ఇష్యూస్, డైరెక్టర్ చేంజ్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా
కూడా మీరు మొన్న ఏమంటారు టీజర్ రిలీజ్ చేశారు. ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ క్రిస్మస్ దాకా ఎందుకు ఆగుతున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఏమో సినిమా ఏంటో పరిస్థితి నాకైతే తెలియదు. టీజర్ అయితే మాత్రం నాకు అంత బాగా అనిపించలేదు. లెట్స్ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటా. మీకేమనిపిస్తుంది దీని మీద కింద కామెంట్స్ చెప్పండి. సో వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి మూవీ ఆదర్శ కుటుంబం 47లో నారా రోహిత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ లో చేస్తారంట. ఆయన ఏ రోల్ లో చేస్తారో తెలియదు కానీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ యాక్షన్ మూవీ అంటున్నారు. యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఆ టైప్ లో ఉంటదట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ వెంకటేష్ గారు ఇన్ దట్ జాన్రా. అండ్ ఆల్సో దాన్ని త్రివిక్రమ్ గారి స్టైల్లో ఎలా ఉంటుందో చూడాలని ఉంది. నారా రోహిత్ గారి రోల్ ఎలా ఉంటుందో తెలియదు. అలా వైకుంఠపురంలో మనకి సుశాంత్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అలా ఉంటే మాత్రం ఎందుకయ్యా అని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయనకి అంత గట్టి రోల్ ఇవ్వలేదు. సేమ్ హ్యాపెండ్ విత్ రాహుల్ రవీంద్రన్ ఇన్ గుంటూరు కారం ఆల్సో. నాకేం అనిపించలేదు అంత. సో నారా రోహిత్ గారిని పెట్టుకున్నారంటే మాత్రం ఇట్ బెటర్ బి అ గుడ్ రోల్ అనే ఫీలింగ్. మీకేమనిపిస్తుంది ఇంకొక హీరో ఈ సినిమాలో జాయిన్ అవడం? సో మన రాజాసాబ్కి ఎంత పెద్ద పెంట అయిందో మనకు అందరికీ తెలుసు. సినిమా టికెట్లకి హైకులు రాలేదని చెప్పేసి ప్రీమియర్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది తెలంగాణలో. లాస్ట్ కి హైకులు రాలేదు, తర్వాత నెక్స్ట్ డే నుంచి హైకులు వచ్చినాయి. దీని మీద చాలా రోజులుగా రచ్చ జరుగుతుంది. సో దీనికి సమాధానంగా తెలంగాణ హైకోర్టు ఒక కొత్త తీర్పు ఇచ్చింది. ఏ సినిమా అయినా, ఏ పెద్ద సినిమా అయినా కానీ, ఏ చిన్న సినిమా అయినా కానీ టికెట్ హైక్లు అడగాలంటే 90 రోజుల ముందే అప్లై చేయాల్సి ఉంటుందట. అంటే 90 రోజుల ముందే చెబితే తప్ప ఆ జీవో పాస్ అయ్యే ఛాన్సులు ఉండవు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గురించి ఆలోచించుకుంటే April 19th, 2026 కంటే ముందు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఆ సినిమాకి టికెట్ హైక్లు వచ్చే ఛాన్సులు లేవు. ఎందుకంటే వీళ్ళు 90 రోజులు అన్నారు కదా. 90 రోజులు కంటే లైక్ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ April 19th అన్నట్టు. అట్లా వేస్తే నిజంగానే బెటర్ అయితే లేదో తెలియదు కానీ లాస్ట్ మినిట్లో టికెట్ల రచ్చ మాత్రం ఉండదు. అంటే సినిమా టికెట్లు ఓపెన్ అవుతాయా, రేపు సినిమా పెట్టుకొని, ఇవాళ సినిమా పెట్టుకొని, వాళ్ళ నైట్ సినిమా పెట్టుకొని ఇంకా టికెట్లు ఓపెన్ చేయకుండా రాజాసాబ్ ఆగమైపోయింది. అలా చాలా సినిమాలు కూడా ఆగమైపోతున్నాయి. అట్లా కాకుండా జనాల్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా పెట్టుకున్న హైక్ల పర్మిషన్లు ఒక రకంగా పెట్టుకున్నా కానీ కొంచెం టికెట్ రేట్లు తగ్గించండి అయ్యా. జనాలు వస్తారు, మీ సినిమా మీ ఇష్టం. బట్ స్టిల్ జనాలు వచ్చి థియేటర్లో చూడాలంటే మాత్రం తక్కువ రేట్లు ఉంటేనే వస్తాయి. పోనీ 90 డే రూల్ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ప్రీవియస్ గా తెలంగాణ గవర్నమెంట్ మేము హైక్లు ఇవ్వమని చెప్పేసారు. బట్ స్టిల్ హైక్లు వచ్చినాయి. 1000 రూపాయలు, 800, 600 టికెట్ రేట్ కూడా వచ్చినాయి. సో అట్లా ఇది కూడా లాస్ట్ మినిట్ వరకు ఏముందిలే అని చెప్పేసి తీస్తారా లేదో తెలీదు. మీకేమనిపిస్తుంది దీని మీద కింద కామెంట్స్ లేపండి. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ ఒక రకంగా కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇంకో సినిమా కోసం వెయిట్ చేస్తుంది. అన్ని కుదిరితే ఒక సినిమా పోస్ట్పోన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ March 26, 2026కి వద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. దట్ ఈస్ పెద్ది మూవీ కనుక పోస్ట్పోన్ అవుతే దే ఆర్ ప్లానింగ్ టు కమ్ ఆన్ March 26th. ప్యారడైజ్ పోస్ట్పోన్ అయిపోయింది, అది మాత్రం పక్క. ప్యారడైజ్ నెక్స్ట్ రిలీజ్ డేట్ February 24th టీజర్తో మనకి అనౌన్స్ చేస్తారు. అది పక్క పెట్టినా కానీ పెద్ది పోస్ట్పోన్ అవుతుందా కాదా అనేది దురంధర్ 2 మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది దురంధర్ 2 ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఇంకొంచెం వర్క్ మిగిలింది కాబట్టి పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. కానీ అసలు అలా జరిగే ఛాన్సే లేదు. March 19th ఖచ్చితంగా సినిమా వస్తుంది. ఇలా అనుకున్న పెద్ది పోస్ట్పోన్ అయితే దాని ప్లేస్లో ఉస్తాద్ వస్తుంది. లేదు పెద్ది వస్తుందంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ April 23rd, 2026 ఉస్తాద్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 2 డేట్లలో ఏదో వచ్చినా ఉస్తాద్కి ప్రాబ్లమే లేదు. ఏదో పెద్ద పాన్ ఇండియా సినిమా కాదు, పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కుమోదలేస్తుంది, ఓవర్సీస్లో కూడా ఇబ్బంది ఉండదు. లేదు ఏప్రిల్లో వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు వాళ్ళకి. సో ఇన్ దాట్ వే ఉస్తాద్కి 2 డేట్లు వర్కౌట్ అవుతాయి. మీదంతా పెద్ద మీద డిపెండ్ ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ ఉందా కింద కామెంట్స్ చెప్పండి. సో ప్రభాస్ గారి మూవీ అప్డేట్స్ గురించి ట్విట్టర్ మొత్తం లాస్ట్ 2 days గా రచ్చ జరిగిపోతుంది. ఫస్ట్ ఫౌజీ నుంచి అప్డేట్ ఏదో వస్తుంది. 26th January రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు ఏదైనా ఫౌజీ అప్డేట్ ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది స్టార్టింగ్ లో. అది బాగానే పేలింది. దాని తర్వాత సడన్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు కానీ సలార్ 2 అప్డేట్ 26th Januaryకి వస్తుంది. సో ఫౌజీ వస్తుందో రాదో కన్ఫర్మ్ కాలేదు. అది కన్ఫర్మ్ కాకముందే ఇది సలార్ 2 కూడా వస్తుందని చెప్పేసి గట్టిగా వినబడుతుంది. ఇవన్నీ కరెక్టే. మరి నిజంగానే అప్డేట్ వస్తుందా రాదా అంటే మాత్రం నేను నమ్మనురా, అడుగుతిరు. ఏది కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు నేను చెప్పలేను. నీకే కన్ఫర్మ్ కానప్పుడు ఎందుకు టాపిక్ పెట్టినావు అనకండి. వ్యూస్ వస్తే నేను పెట్టిన అంతే, అంతకంటే ఇంకేలేదు. బట్ స్టిల్ సలార్ 2 గురించి ఇంకా మాట్లాడాలి మనం. సలార్ 2 పరిస్థితి చూసుకుంటే మాత్రం ప్రశాంత్ నీల్ గారు టోటల్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ నీల్ మీదే పెట్టారు. కాకపోతే ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి బ్రేక్స్ వస్తున్నాయో ఆయన వెంటనే మళ్ళీ సలార్ 2 మీద కూడా ఫోకస్ పెడుతున్నారంట. సలార్ 2 మీద వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చుంటున్నారంట. అంటే లైక్ డైలాగ్ రైటింగ్ వాటి మీద కూర్చుంటున్నారంట. సో ఎప్పుడైతే ఎన్టీఆర్ ని కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ ఇయర్ 2027 మిడ్ లోపు సలార్ 2 స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారు. పెద్ద ప్లానింగే. సో వీలైనంత వెంటనే సలార్ 2 రిలీజ్ చేద్దామని గట్టి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పట్లో అది కాదు. గట్టి కొడితే మనకి 2028 ఎండింగ్ వరకు సినిమా రాదు. అది అలా ఆలోచిస్తే 2028 లో వచ్చే సినిమాకి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఆర్ఎల్స్ ఇప్పుడే అప్డేట్ ఎందుకు ఇవ్వాలి? టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇలాంటి షూటింగ్ ఇంకా కంప్లీట్ కాని సినిమాకి
కాబట్టి ఇప్పుడే ఆ టీజర్లు ట్రైలర్లు ఎందుకు ఇస్తారు? సో అలా ఆలోచిస్తే సలార్ 2 అప్డేట్ ఇంకేమీ ఉండదు. ఒకవేళ అప్డేట్ ఏదైనా ఉన్నా గానీ ఐఎమ్ థింకింగ్ పోస్టర్ ఆర్ ఎల్స్ ఏదైనా చిన్న వీడియో పెట్టి 15 సెకండ్స్ 30 సెకండ్స్ అంతకంటే ఇంకెక్కువ ఉండదు. నాకు తెలిసి సలార్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అందులోనూ 26 జనవరికే ఇవ్వాలని ఏముంది దాని మీద? అట్లా ఆలోచించుకుంటే ఫౌజీ ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇంకా 26థ్ నాడు రావడానికి. ఎందుకంటే ఫౌజీ బీయింగ్ అండ్ మిలిటరీ బ్యాక్‌డ్రాప్ మూవీ లైక్ ప్రీ ఇండిపెండెంట్ ఏరా నడుస్తుంది. అండ్ ఆల్సో సినిమా 2026 దసరా అంటున్నారు. అది ఖచ్చితంగా డౌటే. ఎందుకంటే ఖచ్చితంగా ఫౌజీ నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే అనేస్తున్నారు ఏకంగా. అదే 2027 ఆగస్ట్ 15థ్ అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. సో అది కూడా అంత దూరంలో ఉన్నప్పుడు ఇప్పుడే ఇంత తొందరగా అప్డేట్ ఏమి ఇస్తారు అనే క్వశ్చన్ అయితే ఉంది. బట్ స్టిల్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఫౌజీ నుంచి ఇంకేవి రాలేదు. 2 క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారో వీడియో అనకండి. పైన అప్డేట్స్ అన్నీ ఉన్నాయి కదా, ప్రభాస్ టాపిక్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తే మిగతా అప్డేట్లు కూడా చూస్తారని చెప్పేసి పెట్టినా. బట్ స్టిల్ కన్ఫర్మ్ ఏది కాలేదు. వస్తే ఖచ్చితంగా వీడియో చేద్దాము, మాట్లాడదాము. మీకేమనిపిస్తుంది? సలార్ 2 అప్డేట్ వస్తుందా, ఫౌజీ అప్డేట్ వస్తుందా? కింద కామెంట్స్లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేమో మన రియాక్షన్ ఛానల్ చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.